ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు ధర్నా చేపట్టారు. ఏఐటీయూసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఇన్పేషెంట్ విభాగం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తమ దీర్ఘకాలిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, అలాగే ఈఎస్పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, అలాగే పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న 1 నెల వేతనాన్ని కూడా చెల్లించాలని, లేని పక్షంలో దశల వారీగా తాము ఆందోళన చేపడతామని, అలాగే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా కార్మికులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని రైల్వే శాఖలో పనిచేస్తున్న లోకో పైలట్లు ఈరోజు రైల్వే స్టేషన్ ఎదుట 2 రోజుల నిరాహార దీక్ష చేపట్టారు. ప్రధానంగా పెండింగ్లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. 48 గంటల ఈ నిరాహార దీక్షలో లోకో పైలట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకో పైలట్లు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే 50% డిఏ పెంచాలని డిమాండ్ చేశారు. రైల్వే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా 50% డిఏ పెంచారని, అయితే లోకో పైలట్లకు మాత్రము డిఏ పెంచకుండా నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు 50% డిఏ పెంచడంతో పాటు దీర్ఘకాలికంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.